హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచిలో. నేను మీకు ఈరోజు పన్నీర్తో పన్నీర్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానాన్ని చూపించేస్తున్నాను. ముందుగా ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 200 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగుని వేయండి. ఈ విధంగా చక్కగా పెరుగుని వేసి ఒకసారి అంతా ముక్కలకి పట్టే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే 4 టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోండి. కారం ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా ఈ కారం మొత్తం పన్నీర్ ముక్కలకి తగిలే వరకు కలుపుకొని లాస్ట్కి ఒక హాఫ్ నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకొని ఒకసారి కలిపి పక్కనుంచుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఈ బిర్యానీలో ఆశీర్వాద్ పన్నీర్ మసాలాని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానని ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హోల్ బగారా రైస్ ఐటమ్స్ని వేసుకొని కలిపి నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి అందులో 1 చెంచాడు సాల్ట్ వేసి బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇప్పుడు అది అలా మరుగుతుండగా పక్కన స్టవ్ పై మరో ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోకి పచ్చిమిర్చి ముక్కలు బాదంని కూడా వేసుకోండి. ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని మెత్తగా స్క్వీజ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాని పన్నీర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపటి తర్వాత అందులోకి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే నేను యూస్ చేసిన ఆశీర్వాద్ పన్నీర్ మసాలాని 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వండి. ఇప్పుడు మనకు రైస్ అనేది బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసి ఒక 60% వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా 60% కుక్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలోకి లేయర్స్గా రైస్ని యాడ్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి. 60% రైస్ ఉడికిన తర్వాత మాత్రమే వాటర్ నుంచి సపరేట్ చేసి లేయర్స్గా వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మళ్ళీ ఒకసారి దానిపైన మళ్ళీ ఒక లేయర్ రైస్ని వేయాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ అనేది కుదురుతుంది. ఫైనల్గా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, మీతో పుదీనా ఉంటే పుదీనా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిపైన కొద్దిగా సాఫ్రాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ అనేది ఆప్షనల్ అండి, కొద్దిగా కలర్ బాగా రావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు పైన కొద్దిగా బటర్ ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ విధంగా బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం తయారు చేసి పెట్టుకొని గాలి పోకుండా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే వేడిగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీకి నా వీడియోలో చేసిన పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే
టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.